Hi everyone, welcome to my YouTube channel. So good morning to everyone. So this is my first vlog. సో నేను ఫస్ట్ లాగ్ కాబట్టి ఏం చేయాలో అర్థం కాక మార్నింగ్ బెడ్ మీదనే ఫోన్ తీసుకొని కెమెరా ఆన్ చేశాను. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ కళ్ళు మూసుకుపోతూనే ఉన్నాయి. బట్ అయినా వీడియో తీయాల్సిందే అనుకొని లేచి సో నేను లేవంగానే ఫస్ట్ నా ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళిపోతాను. అది నా కిచెన్ రూమ్లో ఉన్న బాల్కనీ. సో ఆ బాల్కనీలో ఒక 5 minutes అయినా నిలబడతాను అట్లీస్ట్, ఎందుకంటే కొంచెం క్లైమేట్ అనేది బాగుంటుంది కాబట్టి. సో 5 minutes అలా నుంచొని నేను ఆ ప్లాంట్స్ని ఇంకా క్లైమేట్ని చూసుకుంటూ ఉంటాను. సో ఇంకా లేవంగానే ఫస్ట్ నేను చేసేది ఏంటిదంటే నా జుట్టుని, సో నా హెయిర్ అనేది బాగా కేర్ తీసుకుంటాను. దాన్ని ఎట్లా అంటే ఒక చపాతి పిండినట్టు పిండి రుబ్బి అల్లి గుండ్రంగా చేసి దానికి ఒక క్లిప్ పెడతాను. అంత కేరింగ్ ఉంటుంది నా హెయిర్లో నాకు. సో దాని తర్వాత ఇంకా నేను కిచెన్ రూమ్లోకి వచ్చేసాను. ఇంకా కిచెన్ రూమ్లో నేను ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకునే లోపల ఒక పావురం వచ్చి మా మమ్మీని స్లీప్ అనేది డిస్టర్బ్ చేస్తుందని మా మమ్మీ అరుస్తుంది. సో మా లక్కీ కూడా అరుస్తుంది మా మమ్మీతో పాటు. సో నేను ఆగు అంటే కూడా అలాగే చూస్తూ ఉంటుంది. సో మా లక్కీ చాలా అంటే చాలా మొండిది. ఆ పౌరలు వెళ్ళగొట్టేంత వరకు అట్లనే కూర్చొని ఉంది. సో ఇంకా నేను హాట్ వాటర్ అని పెట్టుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ లేవగానే నేను వార్మ్ వాటర్ తాగుతాను ఎంప్టీ స్టమక్ తోటి. సో ఎంప్టీ స్టమక్ తోటి నేను వార్మ్ వాటర్ తాగుతాను. సో ఇంకా నాకు అది అందడం లేదు. సో నేను స్టూల్ తీసుకున్నాను బాల్కనీ నుంచి. సో అందుకు మళ్ళీ స్టూల్ అక్కడే పెట్టేస్తున్నాను, ఎందుకంటే నేను అక్కడే కూర్చుంటాను కాబట్టి. సో నా వార్మ్ వాటర్ అయిపోయింది కాబట్టి సో నేను ఒక గ్లాస్లోకి అనేది తీసుకుంటాను వాటర్. సో వార్మ్ వాటర్ తాగడం వల్ల చాలా మంచిది మీకు డైజెస్టివ్ ఫీలింగ్ అండ్ చాలా గొంతు అయినా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అంటే పీస్ఫుల్గా అంటే ఎలా అంటే మీకు ఫ్రెష్గా ఉంటుంది మార్నింగ్ అది తాగడం వల్ల. సో నేను అది తాగుతాను. చాలా వేడిగా ఉన్నాయి వాటర్, ఊదుకుంటూ తాగాను. సో ఇంకా నా వార్మ్ వాటర్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా నేను వార్మ్ వాటర్ తాగంగానే టెర్రస్ పైకి వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను టెర్రస్ పైకి ఎందుకు వెళ్తానంటే, టెర్రస్ పైకి వెళ్ళే ముందు మా స్టెప్స్ కాడ కూడా ప్లాంటింగ్ అనేది మా డాడీ అండ్ మా మమ్మీ చేశారు. సో ఇది మా డాడీ అండ్ మా మమ్మీ. సో ఇది మాత్రం మా డాడీ టర్ట్, అంటే స్టెప్స్ మీద పెడితే కొంచెం సన్లైట్ అనేది బాగుంటుందని. సో ఇంకా నేను టెర్రస్ పైకి వచ్చినప్పుడు ఇంకా టెర్రస్ అనేది చూపెట్టాల్సిందే అనుకొని ఇంకా నేను పైకి వచ్చి మీకు మొత్తం ఆకాశాన్ని మొత్తం చూపెడుతున్నాను. ఎప్పుడు మీకు చూడలేనట్టే చూపెడుతున్నాను నేను. మళ్ళీ పైగా సన్ రైజ్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది. సో మార్నింగ్ 6 AM అయింది కదా. సో అందుకు చాలా బాగుంది, క్లైమేట్ చాలా చల్లగా ఉంది. సో అవి నేను పిండిన బట్టలు. సో నా బట్టలు కూడా చూపెడుతున్నాను. సో ఆ బట్టలను ఇంకా తేలేదంటే మమ్మీ కొడుతుంది నన్ను. అది పావురం అని చెప్పాను కదా మీకు ఇందాక. సో ఆ పావురమే మా మమ్మీని డిస్టర్బ్ చేస్తుంది అప్పటి నుంచి. మా లక్కీ లేదు, లేకపోతే మా లక్కీ కూడా అరుస్తుండే. సో ఇవి మా వర్కౌట్ ఇవి, అంటే మార్నింగ్ మా డాడీ అండ్ చేస్తారు 5 minutes అండ్ ½ an hour వరకు చేస్తారు వర్కౌట్. సో అక్కడ పైన టెర్రస్ పైననే ఉంటాయి అవి. సో దెన్ నేను కూడా అప్పుడప్పుడు చేస్తాను. సో నేను కూడా ఒకసారి ఎత్తాను, చూపెడుతున్నాను మీకు ఎలా చేయాలా అని. సో అవి మీకు ఏదో పెద్ద కొత్తగా ఉన్నట్టు చూపెడుతున్నాను మీకు. నిజంగా నేను అది మోసినప్పుడు నా వెనకాల బోన్ అనేది చాలా పెయిన్ అయింది.
ఏదో బాహుబలి మోసినట్టు మోస్తాను. కానీ మీకు ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తే చాలా నవ్వుకునే వాళ్ళు. ఆ ఫిల్టర్ ఉండడం వల్ల మీకు కనిపించట్లేదు, కానీ చాలా అమ్మో నాకైతే చాలా కష్టమైంది. ఇంకా మా మమ్మీ ఒక పని చెప్తే నేను టెరెస్ పైకి వచ్చి ఈ డ్యాన్స్ చేస్తున్నాను. అది ఈ డ్యాన్స్ నేను స్టేట్ ఇండియాలో చేస్తే నాకు నిజంగా ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సిందే. మళ్ళీ పెద్ద బాహుబలిలాగా దాన్ని ఏదో నేను కష్టపడి మోస్తున్నట్టు 5 kg అది, దాన్ని ఏదో పెద్ద అటు ఇటు పెద్ద తిప్పుతున్నాను. సో ఇంకా చేతులు పట్టేయడం వల్ల ఇంకా నేను దాన్ని వదిలేసి మళ్ళీ సిగ్గు లేకుండా డ్యాన్స్ మొదలు పెట్టాను. సో ఇంకా నాకు వచ్చిన పని గుర్తుకొచ్చి ఇంకా చాకు తీసుకొని అలోవేరా చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాను. సో ఇవి మా అలోవేరా ప్లాంట్స్. సో మేము అలోవేరా ఎక్కువ తాగుతాం జ్యూస్ అనేది మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తోటి. సో నేను ఫస్ట్ అలోవేరా తీసుకొని ఒక 5 minutes నేను వాటర్లోని నానబెడతాను దాన్ని. ఎందుకంటే మీకు తెలిసిందే అలోవేరాలోని కొంచెం ఎల్లో ఉంటుంది, అది పోయేంత వరకు నేను 5 minutes వాటర్లో పెడతాను. అది పెట్టే లోపల నేను అది వాటర్లో పెట్టగానే ఇంకా రైస్ మమ్మీ పెట్టింది. సో అది చూస్తున్నాను ఉడుకుతుందా లేదా అని. సో దాని తర్వాత ఇంకా నేను బ్రష్ చేసుకోవడానికి రెడీ అయిపోయాను. అంటే నేను మార్నింగ్ లేవగానే ఎంప్టీ స్టమక్ తోటి తాగుతాను కదా. సో అది బిఫోర్ బ్రష్ తోటి హాట్ వాటరు, ఆఫ్టర్ బ్రష్ తోటి నేను అలోవేరా జ్యూస్ అనేది తాగుతాను. LOV를 붙여보면 사랑인 것 같고 Say goodbye를 붙여보면 헤어질 것 같아서 ING just ING 내 맘은 아직 ING సో ఇంకా నా బ్రషింగ్ అయిపోయి నేను ఇంకా ఫేస్ వాష్ అనేది చేసేసుకున్నాను. సో ఫేస్ వాష్ అనేది కనిపించదు కదా నేను చేసుకున్నట్టు, ఎందుకంటే అది ఫిల్టర్ కాబట్టి. సో నేను ఫేస్ వాష్ అండ్ బ్రషింగ్ అనేది అయిపోయింది అది. సో ఇంకా మేము కిందకి చెప్పాను కదా అలోవేరా జ్యూస్ అనేది. సో నేను అది ఎలా చేసుకున్నానో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో నేను ఈ వీడియోలో తీయలేకపోయాను. సో అది నా అలోవేరా జ్యూస్. సో నేను నెక్స్ట్ మీకు చెప్తాను అది ఎలా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఫస్ట్లో కొంచెము లైట్ బిటర్ అనిపిస్తుంది, కానీ కొంచెం తాగుతూ వెళ్ళారంటే ఇంకా అది చాలా స్వీట్గా అనిపిస్తుంది మీకు, చాలా మంచిది. అది తాగిన వాళ్ళకి డైజెస్ట్ అవుతుంది. సో చాలా అంటే చాలా మంచిది, ఎంప్టీ స్టమక్ తోటే తాగాలి అది. సో అది అయిపోయాక ఇంకా నేను మా మమ్మీ దోశ వేయమన్నదని దోశ వేయడం స్టార్ట్ చేశాను. సో అవన్నీ కట్ చేసింది నేనే. సో ఇప్పుడు దోశ వేయడం స్టార్ట్ చేస్తున్నాను. అది నేను వేస్తున్నానో లేదని మీకు డౌట్తో ఉంటుందని నేను మరీ ఫోటో వీడియో తీసి మరీ చూపెడుతున్నాను మీకు. మమ్మీకి ప్లెయిన్ దోశ అనేది నచ్చదు, ఇట్లా ఆనియన్స్, జీరా అండ్ గ్రీన్ చిల్లీ ఇవి ఉంటేనే తింటుంది. నాకు దోశ వేయడము కొంచెమే వచ్చు, కొంచెం నేను మాడగొట్టేస్తాను, ఎందుకంటే నాకు అంతగా దోశ వేయడం రాదు. నేను ట్రై చేశాను. సో ఇంకా దోశ అనేది నేను ఇంకా మా మమ్మీ టిఫిన్ బాక్స్లో పెట్టేశాను, ఎందుకంటే మా మమ్మీ ఇక్కడ తినదు. సో తనకి చాలా లేట్ అయిందని టిఫిన్ బాక్స్లో పెట్టేయమన్నారు. సో ఇంకా మా మమ్మీ టిఫిన్ బాక్స్ వచ్చేసరికి ఇంకా నా
టిఫిన్ అనేది స్టార్ట్ చేశాను. తింటూ టీవీ చూస్తూ తినడం అలవాటు నాకు. సో నా దోశ నాకే టేస్టీగా ఉంటుంది, ఎవరికి టేస్టీ అనిపించదు. మీకు తెలిసింది, ఎవరి చేతి వంట వాళ్ళకి గొప్పది. సో నా చేతి వంట నాకే గొప్పగా అనిపించింది ఆ టైంలో. సో మా మమ్మీ అరటి కూర వండింది. సో అరటి కూర విత్ దోశ. నాకు తింటూ టీవీ చూడడం చాలా అలవాటు. నేను ఏ టీవీ షో చూస్తున్నాను అంటే, నేను యూట్యూబ్లోని వీళ్ళకి చాలా పెద్ద ఫ్యాన్. అంటే నేను BTSకి పెద్ద ఫ్యాన్. సో సౌత్ కొరియాలో వీళ్ళ కపుల్స్ చాలా బాగుంటుంది. సో అంటే నేను చాలా పెద్ద ఫ్యాన్, వాళ్ళు ఎక్కువ చూస్తాను. సో ఇంకా నా టిఫిన్ అవ్వగానే ఇంకా క్లీనింగ్ సెక్షన్. నాకు ఇది బిఫోర్ క్లీనింగ్ రూమ్ ఇలా ఉంటుంది. దాన్ని నేను చాలా మ్యాజిక్లో ఒక చిటికలో మార్చేస్తాను. నేను దాన్ని బిఫోర్ టు ఆఫ్టర్లోకి వెళ్ళిపోతాను. అంతలా నీట్గా అరౌండ్ ఎట్టి మరి చూపెడుతున్నాను మీకు బిఫోర్ది. సో ఇది ఆఫ్టర్ నా క్లీనింగ్ సెక్షన్ అయిపోయాక. సో నా క్లీనింగ్ సెక్షన్ అనేది అంతా అయిపోయింది. నా ముందు ఏమవుతుందో అంతా చూపెట్టేసాను మీకు. సో ఇదే నా అంటే చాలా చిన్న లాగ్, ఎందుకంటే ఫస్ట్ వీడియో కదా. సో మీకు ఒకవేళ నచ్చేటట్టయితే షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.